అరే, ఒకళ్ళు పాట పాడుతూ ఉంటే మరొకళ్ళు ఓర్చుకోలేరు. ఇది ఒక దెయ్యం. అబ్బా, ఎవరో ఒకళ్ళు పాడారు కదా, దేవుని స్తోత్రం, హ్యాపీగా సంతోషించు. ఒకళ్ళు బాగా పాడితే మరొకళ్ళు బాగా పాడలేదానికి ఇది సంతోషం, ఇది ఉండదు. ఇవన్నీ పరలోక రాజ్యం తీసుకెళ్ళవు. బైబిల్లోనే ఉన్నారు కదా, ఆనాడు ఉన్నారు. యెహోషువ పక్కన తిరుగుతూనే ఉన్నారు, యెహోషువతోనే ఉన్నారు. వీళ్ళంతా ఆడపోయి యుద్ధం చేసిరంటే, యుద్ధం చేసి ఏది తీసుకురాకుండా చెప్పించబడిన దాంట్లో అంటే ఏం చేశాడు? వత్త తీసుకొచ్చాడు. పక్కన ఉన్నోడు తీసుకొచ్చింది, దొంగతనం చేశాడు. ఏమైంది? చివరికి చచ్చారు. ఏలియా కాలంలో కూడా అదే జరిగింది, ఎలీషా కాలంలో కూడా. వద్దన్న పని చేశాడు, పక్కనే ఉన్నాడండి. అంటే శరీర సంబంధమైన కాదు, చావుకుడు పక్క నుండి ఈ దొంగ శాస్త్రాలు ఏంటండి? అంతే. ఇప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఏడి సాలేమేడి ఏడున్నాడు? నువ్వు లే, నిలబడు వాడికి ఒక మీకే చెప్తాను. వీడు రాబోయే రోజుల్లో పాస్టర్ అయిపోబోతున్నాడు. ఆమెనండి, వాడిని ఒక ఊరికి అప్పగించబోతున్నాం. చెప్పలేము, ఒక ఊరికి అవ్వచ్చు, దేశాలు కూడా తిరగవచ్చు. అంటే మీకు అట్లేదా? చెప్పలేము, దేశాల్లో కూడా తిరగవచ్చు. అయితే వీడు ఏ ఊరికి వెళ్ళినా, ఏ దేశాల్లో తిరిగినా ఆదరణకర్తలో ఏయబడ్డ పునాది, ఆదరణకర్త ఆత్మీయ సహవాసాన్ని చెప్పకుండా వీడు వాక్యం చెప్పాడంటే వీడు భూమి మీద బతకడం అనవసరం. ఇక ఇప్పుడు చెప్పండి స్తోత్రం అని చెప్పరేంది? మరి అంతే, నిర్ణయం అంటే అలా ఉండాలా? ఎరా, హోసన్న మినిస్ట్రీస్లో అబ్రహాం అన్న కానీ, రమేష్ అన్న కానీ, రాజన్న కానీ, ఫ్రీడీపాల్ అన్న కానీ, జాన్విస్లు అన్న కానీ ఆత్మీయ తండ్రిని చెప్పకుండా ఏనాడైనా ఉన్నారా? మా దేవుడు తర్వాత మా ఆత్మీయ తండ్రి ఇలా మమ్మల్ని బలపరిచాడు, ఇలా మేము పరిచయం చేశాం, ఇలా నమ్మకంగా బతికాం, అందుకే ఈ పరిచయాన్ని ఆశీర్వదించాడని చెప్పుకోగలుగుతున్నారు. ఒక్కళ్ళన్నా చెప్తారా? అందుకే వీడు పెద్ద పాస్టర్ నాకేం చెప్పాలా? ఏంట్రా చూస్తున్నావు, చెప్తావా లేదా? భూమి మీద బతికినంత కాలం వాడు ఎక్కడికి వెళ్ళినా నేను ఆదరణకర్తలో ఎదిగాను, నన్ను దేవుడు ఇంత ఆశీర్వదించాడని చెప్పాలా? పునాది నాది అక్కడ వేయబడింది, ఇసుక మీద కాదు పునాది కట్టబడింది. ఏది? ఎక్కడ? బండ మీద. ఇలాగ చెప్పాలా? బ్రతికుండా భూమి మీద బ్రతికినంత కాలం యేసుని గురించి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలా? ఏలియా దగ్గర ఎలీషా శిష్యుడిగా చేశాడు. నా గురువు గారు అని చెప్పలేదా? చెప్పలేంటి? యేసు ప్రభు దగ్గర శిష్యులుగా చేశారు, చెప్పలేదా? పౌలు దగ్గర తిమోతిగా చేశాడు శిష్యుడు, చెప్పట్లేదా? పౌలు గారు చెప్పట్లేదా? వాళ్ళ పక్క నుండి నేర్చుకోవాలి, వాళ్ళ పక్క నుండి భక్తి నేర్చుకోవాలి, చెప్పిన వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. దయచేసి గమనించండి, మోషే కాలంలో చాలా కఠినంగా ఉంది పరిచర్య. ఆ తర్వాత మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగాడు, చూశారు, యేసయ్య చేశాడు. ఆ తర్వాత యెహోషువ గారి దగ్గరికి వచ్చాడు. యెహోషువ గారి దగ్గరికి వచ్చి మందసం తీసుకొని వెళ్ళి బయలుదేరారు. యోర్దాను నది చెప్పరేంది ఎదురైంది. ఏమైపోయింది అప్పుడు? అయిందా లేదా? ఆ తర్వాత ఏలియా కాలంలో ఏమైంది? ఎలీషా కాలం ఏమైంది? ఎదురైందా లేదా? దుప్పటి తీసి దేని కొట్టాడు? అలా టచ్ చేశాడు, అంతే. టచ్ చేయి ఏమైపోయింది సముద్రం? అక్కడ పరిచర్యకి ఇక్కడ పరిచర్య తగ్గుకుంటూ వస్తుందా లేదా? అంత కష్టం ఇప్పుడుందా? చెప్పరేంటి? ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్ళాడు, వీడి కోసం ఏమవుతుంది? దేవుడు స్థలం కట్టేశాడు, దేవుడు మందిరాన్ని కట్టేశాడు, దేవుడు సంఘాన్ని ఏర్పరిచాడు. ఆ సంఘాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా
ఆధ్యాత్మికంగా వాళ్ళని నడిపించాలి. అది అప్పగించిన పరిచర్య. ఓ దేవుడు నిన్ను అలా చేయనుగాక. కూర్చో. ఆమెనండి. దేవుడు ఆ వ్యక్తిని వాడుకోమని ప్రార్థన చేయాలి, కానీ అరే వాడిని మనం ఎందుకండి, వాడు కూడా అలా మలుచుకోవాలి. వాడు హృదయంలో ఎప్పుడు ఉండాలి కృతజ్ఞత అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? కృతజ్ఞత. కృతజ్ఞత లేని వాళ్ళు ఉండరు. సచ్చినా బతికినా ఏదైనా కృతజ్ఞత కలిగిన వాడు. మోషే మాట ఏ విధంగా తన పక్కన ఉన్నవారు విన్నారో, ఏలియా మాట ఏలియా మాట ఏ విధంగా ఎలీషా విన్నాడో, యేసుప్రభు మాట ఏ విధంగా శిష్యులు విన్నారో, వినని వ్యక్తి ఏమయ్యాడు, వినని వారు ఏమయ్యారు? యేసుప్రభు పక్కనే తిరిగాడు. 12 మందిలో 11 మంది విన్నారు. 11 ఏం చేశాడు? డబ్బులు కమ్ముడు పోయాడు. దొంగ చాటుకి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు. చివరికి ఏమయ్యాడు? డబ్బులు తీసుకొచ్చి మందిరంలో పడేసి ఊరు బయటికెళ్ళి చెట్టుకి ఊరేసుకొని చచ్చాడు. డబ్బు ఎంత పనిచేసింది? ఒక నీతిమంతుడిని అప్పగించినందుకు ఎంత పనిచేసింది? అందుకని మనందరం కూడా యేసయ్య దేవుడు దహించి అగ్ని ఉన్నాడు. అగ్ని అయిన దేవుని పిల్లలు అగ్నిలాగా పవర్ఫుల్గా బతకటం నేర్చుకోవాలి. హల్లెలూయా.